కల్కి? కల్కి చాలా బాగుందన్న సినిమా, చాలా అంటే చాలా బాగుంది. మన ప్రభాస్ బాహుబలి 2 తర్వాత సరిగ్గా హైలైట్ సినిమా అంటే ఇది ఒకటే. దాని తర్వాత అది సో ఎలా అనిపించింది స్టోరీ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ? స్టోరీ పరంగా చాలా బాగుంది. ఇది మన తెలుగు సినిమానా అనిపించింది. హాలీవుడ్ రేంజ్లో ఉంది మన సినిమా. నాగ్ అశ్విన్ చాలా బాగా తీశాడు. ప్రతి ఒక్క సీను విజువల్ అంతా చాలా బాగుంది. క్లైమాక్స్ సీక్వెన్స్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. మన మైథాలజీ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే కమల్ హాసన్ గారి, అమితాబ్ బచ్చన్ గారి ఏంటి అసలు? కమల్ హాసన్ 2 times కనబడతాడు. తన గురించి తన చుట్టూ కాంప్లెక్స్ అనేది కూడా తను సృష్టించిన కాంప్లెక్స్ చాలా బాగుంది. ఆయన కనపడే కొన్ని సీన్లు చాలా హైలైట్గా ఉన్నాయి. అక్కడక్కడ ఎంట్రీస్ ఉంటాయి. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఇలా రామ్ గోపాల్ వర్మ, ఇలా క్యారెక్టర్స్ కొన్ని వచ్చినాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీగా ఉంది. సెకండ్ హాఫ్ కామెడీ ఉంది. క్లైమాక్స్ సీను చాలా హైలైట్గా ఉంది ప్రభాస్ క్యారెక్టర్. సో బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఇట్టుపడ్డది అనుకోవచ్చా ప్రభాస్ గారికి? బాహుబలి తర్వాత ఇదే అసలైన సినిమా అంటే కల్కి. అది విఎఫ్స్ కానీ విజువల్స్ కానీ నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అనుకోవచ్చు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అనేటిది కూడా ఒక ఓల్డ్ని మనకి పరిచయం చేశాడు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఇక నుంచి సినిమా చాలా బాగుంటుందని అర్థమైపోతుంది. అంటే కొంతమంది ప్రభాస్ గురించి ఫ్లాప్ అయినప్పుడు ట్రోల్ చేశారు కదా, వాళ్ళని గట్టి సమాధానం వచ్చేసి ఇది చాలా గట్టి సమాధానం అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది. ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారండి? ఓవరాల్గా 5 అనేది 4.7 ఇస్తాను. అంటే డైరెక్షన్ పరంగా ఎలా? ఎందుకంటే కాస్టింగ్ అంటే పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కానీ, ఒకవైపు దీపికా పడుకోన్ కానీ, కమల్ హాసన్ కానీ, ప్రభాస్ కానీ ఎలా చూపించారు అసలు వాళ్ళు? ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంది అంటే ఉన్నట్టు కాదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చుట్టూ కథ ఉంది. అది బాగా ఉంది. అమితాబ్ బచ్చన్ తీసుకున్న దానికి, కమల్ హాసన్ తీసుకున్న దానికి, మన ప్రభాస్ క్యారెక్టర్, దీపికా పడుకొని అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.